Water. Water is a vital renewable natural resource. Three-fourths of Earth's surface is covered with water. It is therefore appropriately called the water planet. It was in the primitive oceans that life began almost 3.5 billion years back. Even today, the ocean covers two-thirds of the Earth's surface and support a rich variety of plant and animal life. The ocean water is however saline and not fit for human consumption. Fresh water accounts for only about 2.7%. Nearly 70% of this occurs as ice sheets and glaciers in Antarctica, Greenlands and mountain regions. Due to their location, they are inaccessible. Only 1% of fresh water is available for fit for human use. It is found as groundwater, as surface water is rivers and lakes and has water vapor in the atmosphere. Sinanna, water. Water is a vital renewable resource, natural resource. Okay, water is a renewable natural resource. Three-fourths of the Earth's surface is covered with water. So three-fourths of the Earth's surface is covered with water. So that's why, therefore, appropriately called the water planet. So అందుకోసమే మన ఎర్త్ని వాటర్ ప్లానెట్ అంటామన్నమాట. ఇట్ వాజ్ ప్రిమిటివ్ ఓషన్స్ ఆఫ్ లైఫ్ బిగాన్ ఆల్మోస్ట్ 3.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్. సో ఈ ఓషన్స్లో 3.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి లైఫ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ద ఓషన్ కవర్స్ 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, ఓషన్స్ 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ని కవర్ చేస్తున్నాయి. It variety plants animal life. The ocean water is however saline. So the ocean water saline అనమాట, ఉప్పు నీళ్ళు కదా. సో దిస్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఇవి హ్యూమన్ కన్జంప్షన్కి కరెక్ట్ కాదనమాట. ఫ్రెష్ వాటర్ అకౌంట్స్ ఓన్లీ అబౌట్ 2.7%. ఫ్రెష్ వాటరు హ్యూమన్ కన్జంప్షన్కి సూట్ అయ్యే వాటర్ ఓన్లీ 2.7% మాత్రమే ఉంది. నియర్లీ 70% ఆఫ్ దీస్ అకర్స్ ఐస్ షీట్స్, గ్లోసరీస్ ఇన్ ద అంటార్కిటికా, గ్రీన్లాండ్ అండ్ మౌంటైన్ రీజియన్స్. ఈ 2.7% ఫ్రెష్ వాటర్లో మళ్ళీ 7% ఓకేనా ఐస్ షీట్స్లో ఫామ్ అయిందనమాట. అంటార్కిటికా దగ్గర అండ్ గ్రీన్లాండ్ మౌంటైన్ రీజియన్స్ దగ్గర. డ్యూ టు దేర్ లొకేషన్ దే ఆర్ ఇన్యాక్సెసిబుల్. ఓన్లీ 1% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ అవైలబుల్ అండ్ ఫిట్ ఫర్ హ్యూమన్. ఓన్లీ 1% ఆఫ్ ఫ్రెష్ వాటర్ మాత్రమే హ్యూమన్ యూసెస్కి అవైలబుల్గా ఉందన్నమాట. ఇట్ ఈస్ ఫౌండ్ యాజ్ ఎ గ్రౌండ్ వాటర్. ఈ వాటర్ అంతా ఎక్కడుందంటే గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంది. సర్ఫేస్ వాటర్ ఇన్ రివర్స్ అండ్ లేక్స్ అండ్ యాజ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో సర్ఫేస్లో ఉండేటువంటి రివర్స్, లేక్లో ఉండేటువంటి వాటర్ అంతా అట్మాస్ఫియర్లోకి వాటర్ వేపర్గా వెళ్ళిపోతుంది. ఓకే, దెన్ ఫ్రెష్ వాటర్ దేర్ఫోర్ ద మోస్ట్ ప్రీషియస్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్. కాబట్టి మనకి ఫ్రెష్ వాటర్ అనేది మోస్ట్ ప్రీషియస్ సబ్స్టెంట్ అనమాట. వాటర్ కెన్ నెయిదర్ బీ యాడెడ్ నార్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్. ఇట్స్ టోటల్ వాల్యూమ్ రిమైన్స్ consistent. Its abundance only seems to vary because it is in constant motion. Cycling through the oceans, the air, the land and back again through the process of evaporation, precipitation and runoff. This, and you already know, is referred as the water cycle. So ఈ వాటర్ సైకిల్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. వాట్ ఈస్ ఎ వాటర్ సైకిల్ చూడండి అన్న. ఈ లేక్లో సీస్, రివర్స్లో ఉండే వాటర్ అంతా ఏమవుతుంది, ఎవాపరేషన్గా పైకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ప్రిసిపిటేషన్ జరిగి దాన్ని మళ్ళీ రెయిన్గా వచ్చేస్తుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే వాటర్ సైకిల్ అంటాం. కాల్ ఇట్ యాజ్ ఎ వాటర్ సైకిల్. దెన్ సినన్న హ్యూమన్ యూజ్ huge amounts of water not only for drinking and washing but also in the process of production. Water for agriculture, industries, generating electricity through the reservoirs of dams or the other uses. Increasing population, rising demands for food and cash crops, increasing
Urbanization and rising standards of living are the major factors leading to the storage and supply of fresh water, either due to drying up of water sources for water pollution. Sinana, human use huge amounts of water. Humans ఎక్కువ వాటర్ని యూస్ చేస్తాం, నాట్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ వాషింగ్. డ్రింకింగ్ కోసం వాషింగ్ కోసమే కాదు వాటర్ యూస్ చేస్తాం, బట్ ఆల్సో ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, ఫుడ్ ప్రొడక్షన్కి కానివ్వండి, మిగతా ఫ్యాక్టరీస్కి, వీటన్నిటికీ కూడా వాటర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వాటర్ ఫర్ అగ్రికల్చర్కి యూస్ చేస్తాం, ఇండస్ట్రీస్కి, జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, థర్మల్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి త్రూ ద రిజర్వాయర్స్ ద్వారా, మనము డ్యామ్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తామండి. వీటన్నిటికీ కూడా వాటర్ యూస్ చేస్తాం. ఇంక్రీజింగ్ పాపులేషన్, రైజింగ్ డిమాండ్స్ ఫర్ ఫుడ్స్ అండ్ క్యాష్ క్రాప్స్. సో మన జనాలందరూ పెరుగుతూ ఉంటే వాటర్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. ఫుడ్ డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ డిమాండ్ కూడా పెరుగుతుందన్నమాట. ఇంక్రీజింగ్ అర్బనైజేషన్ అండ్ రిన్సింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్ లీడింగ్ ద షార్టేజ్ ఇన్ సప్లై ఆఫ్ ఫ్రెష్ వాటర్, ఎయిదర్ డ్యూ టు డ్రైయింగ్ అప్ వాటర్ సోర్సెస్ ఆఫ్ అవర్ వాటర్ పొల్యూషన్. సో అర్బనైజేషన్ అనేది మెయిన్ కాజ్గా ఉందన్నమాట వాటర్ పొల్యూషన్కి కానివ్వండి, వాటర్ షార్టేజ్కి కూడా. ఎక్కువ యూస్ చేసేస్తారు, ట్యాప్స్ పెట్టేసుకొని. ట్యాప్స్ మీరు కూడా చూడండి, ఓపెన్ చేసేసి వచ్చేస్తారు, వాటర్ అనేది ఫ్లో అయిపోయి వేస్ట్గా పోతుందన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ వాటర్ వేస్టేజ్. ఓకే, దెన్ ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ. నౌ ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? దెర్ ఇస్ ఎ స్కార్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ మెనీ రీజియన్స్. దెర్ ఇస్ ఎ స్కార్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ మెనీ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. మోస్ట్ ఆఫ్ ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, part of western USA, northwest Mexico, parts of South America and entire Australia were facing shortages of fresh water supply. చూడన్నా, ఈ ఫ్రెష్ వాటర్ సప్లైకి చాలా కంట్రీస్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుందండి. మోస్ట్ ఏంటి? ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, పార్ట్ ఆఫ్ వెస్టర్న్ యూఎస్ఏ, నార్త్ వెస్ట్ మెక్సికో అండ్ సౌత్ అమెరికా, ద ఎంటైర్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్ మొత్తం కూడా ఈ ఫ్రెష్ వాటర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుందన్నమాట. కంట్రీస్ లొకేటెడ్ ఇన్ ఏ climatic zones most susceptible to droughts face great problems of water scarcity. సో ఈ కరువు ప్రాంతాలు వస్తాయి కదా, ఈ కరువు రోజులు రావడం వల్ల మనకి వాటర్ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుందన్నమాట. ఇన్ సీజనల్ ఆర్ యాన్యువల్ ప్రిసిపిటేషన్ ఆర్ ద స్కార్సిటీ కాజ్డ్ బై ఓవర్ ఎక్స్ప్లనేషన్ అండ్ contamination of water sources. Next, conservation of water resources. See, Nanna, access to clean the adequate water sources is a major problem facing the world today. So water అనేది మేజర్ ప్రాబ్లమ్గా throughout the world ఫేస్ చేస్తుందన్నమాట ప్రాబ్లం. Steps have to be taken to conserve this daunting resource. Even though water is a renewable resource అయినప్పటికీ కూడా త్రూఅవుట్ ద వరల్డ్ ఈ వాటర్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనమాట. ఇట్ ఓవర్ యూస్ అండ్ పొల్యూషన్ మేక్ ఇట్ అన్ఫిట్ ఫర్ యూస్. డిశ్చార్జ్ ఆఫ్ untreated or particularly treated sewage, agriculture chemicals and industrial effluents in water bodies, the major contaminants, they polluted water with nitrate, metal and pesticides. సో మనం అగ్రికల్చర్కి ఇండస్ట్రియల్ వాటర్ అంతా డ్యామేజ్ వచ్చి వాటర్లో కలిసిపోయి, ఓకేనా, ఈ నైట్రేటు, మెటల్, పెస్టిసైడ్స్ అన్నీ కలిసిపోయి వాటర్ని పొల్యూట్ చేస్తున్నాయి అన్నమాట. దెన్ most of these chemicals are not biodegradable and non-biodegradable and reach human bodies through the water. సో ఈ కెమికల్స్ అన్నీ కూడా ఈ వాటర్ ద్వారా హ్యూమన్ బాడీస్లోకి ఎంటర్ అవుతున్నాయి. దానివల్లే మనకి ఇప్పుడు రకరకాల జబ్బులు వస్తున్నాయి నాన్న. ఓకే, వాటర్ పొల్యూషన్ కెన్ బి కంట్రోల్డ్ బై ట్రీటింగ్ దీస్
effluents suitably before releasing them in water bodies. So, forest and other vegetation cover slow the surface runoff of replenish underground water. Water harvesting is another method to save surface runoff. చూడండి వాటర్ మనకి రెయిన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఫ్లడ్స్ వస్తాయి కదా, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్లడ్స్తో కూడా పైన ఉన్నటువంటి ఫెర్టైల్ సాయిల్ అంతా కూడా కొట్టుకొని పోతూ ఉంది. సో దానివల్ల ఏం చేయాలంటే వెజిటేషన్ అంటే పచ్చగడ్డి అవన్నీ వేశారనుకోండి, అక్కడ మొక్కలు చెట్లు పెంచారనుకోండి, ఇదంతా ప్రాబ్లం అనేది రాదనమాట. బి ప్రాపర్లీ లైన్డ్ టు మినిమైజ్ లాసెస్ బై వాటర్ సీపేజ్ sprinklers effectively, irrigating the area by checking water losses through the seepage and evaporation. In dry region with high rates of evaporation, drip to trickle irrigation is very useful. These valuable water resources can therefore be conserved by adopting these means of irrigation. సో ఇప్పుడు ఇరిగేషన్స్లో కూడా మనం డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి యూస్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, అండ్ ఎవాపరేషన్ కూడా కాస్త తగ్గుతుంది. చూడండి ఇక్కడ మనకి డ్రిప్ ఇరిగేషన్ అంటే స్మాల్ పైప్స్ ద్వారా ఒక రెయిన్ పడ్డట్టుగా పడుతుంది అనమాట, వాటర్ స్ప్రింక్లర్. దానివల్ల తక్కువ వాటర్తో ఎక్కువ అగ్రికల్చర్ అనేది చేయడం వీలు పడుతుంది. ఓకే.